సో ప్రస్తుతం మనతో పాటు పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఎలా మొత్తం మీద ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత కూడా అనిపిస్తుంది సార్. కడపలో జరుగుతున్న ఈ మహానాడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రత్యేకించి అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగాయని చెప్పడం కూడా జరిగింది. కనీ విని ఎరుగని రీతిలో ఎన్నడూ లేని విధంగా ఈ 2025 ఈనాడు మహానాడు చాలా అద్భుతంగా అమోఘంగా అసాధారణంగా జరుగుతుంది. కారణం ఏమంటే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు, గౌరవం ఉంచారు. కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇవ్వడం అనేది ఒక చరిత్రలోని ఒక రికార్డు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనంద సమయంలో ప్రజలందరూ వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నో మహానాడు చూసాం కానీ ఇంత గొప్పగా మహానాడు జరగడం మొదటిసారి. దీంట్లో లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా దేశంలో తెలుగు ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. ఆయన తప్పకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళని కోరుకుంటున్నారు. యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. పార్టీలో ఈసారి పెద్ద ఎత్తున మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎన్నికలకు ముందు ఏవైతే సూపర్ 6 పథకాలు పెట్టారో 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో అది తూచా తప్పకుండా అమలు చేస్తారు. కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్. ఆయన చూసే దేశ విదేశాల నుంచి కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు కూడా తప్పకుండా 5 వేల రూపాయలు పూర్తిగా ఇస్తామని నమ్మకం ముందు విశ్వాసం ఉంది. దీన్ని మించి తనయుడిగా లోకేష్ బాబు గారు తన పాత్ర ఈ మహానాడులో పోషిస్తున్నారంటే మీరేమంటారు? డెఫినెట్ గా లోకేష్ బాబు గారు పాదయాత్ర ముందు లోకేష్ బాబు వేరే, పాదయాత్ర లోకేష్ బాబు వేరే. అంటే ఆయన ఆహార్యంలో గాని, శైలిలో గాని, పద్ధతిలో గాని, మాట్లాడే తీరులో గాని, ప్రతిపక్షాలను విమర్శించే తీరులో గాని తారాస్థాయికి జరుపుకున్నాడు. చాలా పరిణితిన నాయకుడు. తప్పకుండా భావి భారత నాయకుడిగా ఎదుగుతాడు.